నమస్తే, నేను సుధా అండి. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఒక 3-4 నిమిషాల వీడియో. అయితే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేదనా, లేకపోతే మేకప్ లేదనా, లేకపోతే జనాల్లో రీచ్ చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనా తెలీదు. 1-2 వ్యూస్ మాత్రమే ఉంటాయన్నమాట నా సెల్లో. నా సబ్స్క్రైబర్స్ మాత్రం 300 మంది ఉన్నారని ఉంటుంది కనపడ్డం మాత్రం. అయినా సరే 1 వ్యూ ఉన్నా సరే నేను చెప్పాల్సింది తప్పనిసరిగా చెప్తాను. ఎందుకంటే ఈ నెట్ ఫెసిలిటీ కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ప్లాట్ఫామ్గా చేసుకున్నాను. ఒక ప్రేక్షకుడు ఉన్నా నాకు చాలు, ప్రేక్షకురాలు ఉన్నా చాలు. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతాను. నీకు వ్యూస్ లేరు అని నన్ను డిస్కరేజ్ చేసినా చెప్పాలనుకున్నవి ఎంత మాత్రం నేను ఆపను. సరే, మధ్యాహ్నం నేను ప్రభుత్వాలకి వ్యతిరేకమో, కొన్ని వర్గాలకి, కులాలకి, మతాలకు వ్యతిరేక భావమో, దేశానికి వ్యతిరేకమో, ఇట్లాంటి నికృష్టమైన భావాలు ఉన్న వ్యక్తిని కాదు, మనిషిని కాదు. అన్నిటి పట్ల గౌరవం గల వ్యక్తిని. కాకపోతే ఈ తేడాలనేవి ఒక రుగ్మతగా మారి అది మహావృక్షంగా అయ్యింది మన దేశంలో అనేది ఆవేదన మాత్రమే. ఎందుకనంటే ఈరోజు నేను గుర్తు చేసుకున్న అంశం ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి, గ్రాడ్యుయేషన్ అవ్వడమే ఒక 2 ఇయర్స్ లేట్ నాకు. గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి మాది ఎంప్లాయీస్ ఫ్యామిలీ అవటం వల్ల, ఉద్యోగస్తుల నేపథ్యం గల ఫ్యామిలీ నుంచి వచ్చిన నేపథ్యం వల్ల, పెరిగిన వాతావరణ నేపథ్యం వల్ల ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అయిన నాటి నుంచి మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, నువ్వు అలా చదువుకోవాలి, ఇలా చదువుకోవాలని అహర్నిశం ఉంటుంది. దానికి తగ్గట్టు మేము కృషి చేయడం జరుగుతుంది. అయితే మా జనరేషన్కి వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్లో చాలామంది వెళ్ళిపోయారు నిరుత్సాహంతో. ఎందుకనంటే గవర్నమెంట్ సెక్టార్లో మనకి జాబ్స్ రావు అనే ఒక నిరుత్సాహంతో 4-5 సార్లు రాసిన వాళ్ళు మా ఇళ్లలో పిల్లలే ప్రైవేట్ సెక్టార్లో ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు వెళ్ళడం జరిగింది. సరే, ప్రొఫెషనల్ కోర్సులు చేయని నాలాంటి ఆశావహులు ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం అయితే చేయటం జరిగింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఈరోజు గుర్తు చేసుకున్న అంశం, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళటం, రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, అక్కడ పడిగాపులు కాయటం, అప్లికేషన్లు ఇవ్వడం, మళ్ళీ 2-3 మంత్స్కి ఒకసారి రావడం, నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం. అట్లాగే ఈ సెంటర్స్ ఏవైతే జాబ్ అప్లికేషన్స్, అప్పుడు నెట్ సౌకర్యము, ఈ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే జియో ఫోన్లు లేవు కాబట్టి నెట్ సెంటర్స్కి వాటికి వెళ్ళటం, అక్కడ అప్లికేషన్స్ నెట్లో వెరిఫై చేసుకోవడం, జాబు అప్లికేషన్స్ ఏవైతే అమ్ముతారో ఆ సెంటర్కి వెళ్ళటం, ఒక 1 మంత్కి ఒకసారి వెళ్ళటం, దానికి సంబంధించిన మ్యాగజైన్స్ కొనుక్కోవడం, ఇదే డ్యూటీగా ఉండేదన్నమాట. అంతేకాకుండా ఇంటర్మీడియట్ టైంలోనే టైపింగ్ అది నేర్చుకోవడం జరిగింది. టైపింగ్ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది. డిటిపి ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది. ఫోటోషాప్ నేర్చుకోవడం జరిగింది. ఇట్లా కంప్యూటర్స్ పరంగా నేర్చుకోవడం, లేటెస్ట్ కోర్సులు ఏమొచ్చినాయో సబ్జెక్ట్కి సంబంధించినవి అవి చేసుకోవడం, మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి వాటికి చుట్టూ అప్లికేషన్స్ పెట్టుకోవటం, వేరు స్టేట్స్కి వెళ్ళి రాయటం కూడా జరిగింది. అయితే ఎక్కువ భాగం కొన్ని జాబ్స్ డిలేగా ఉంటూ ఉండేది. నోటిఫికేషన్లు కానీ, ఎగ్జామ్ జరగడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో మరీ డిలేగా ఉండేది. ఇవి మినహా చాలా ఎగ్జామ్స్కి రాయటము, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి చాలా వాటికి రాయటం జరిగింది. అయితే మరి నా తెలివితేటలు నచ్చలేదా ఏంటి నాకు తెలీదు. మాది నేర చరిత్ర కలిగిన ఫ్యామిలీ కాదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ఫ్యామిలీ కూడా కాదు. ఒక 50 టైమ్స్ అయినా నేను ఎగ్జామ్ రాసి ఉంటాను గవర్నమెంట్ జాబ్. అంతేకాకుండా నాకు ఆర్థోపెడికల్లీ ప్రాబ్లం ఉండటం వల్ల అది కూడా మెన్షన్ చేస్తూ లాస్ట్ 5 ఇయర్స్ ఆ అప్లికేషన్ కూడా నేను పెట్టుకొని రాయడం జరిగింది. స్టార్టింగ్లో రాయిపోయినా కానీ నా మీద నాకు నమ్మకంతో, కేవలం మనం ఎందుకు అట్లా అనుకోవాలి, మనం చేయగలము, మనం చదవగలము, ఇట్లా ఒక కాన్ఫిడెన్స్ ఉండేది అప్పట్లో, తక్కువ వయసు అవ్వడం వల్ల. పోను ఇంకా నిరుత్సాహం కలిగి ఇది కూడా ఉపయోగించడం జరిగింది. అయినా కానీ రాలేదు. మరి ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా కానీ, ఎంత తారతమ్యాలు దేశంలో జరుగుతున్నాయి అనేది గుర్తొచ్చినప్పుడు ఆవేశంతో కడుపు మండిపోతుంది అన్నమాట.
చేయని ప్రయత్నం లేదు. సరే, అక్కడ అలా వదిలేస్తే అది ప్రభుత్వాల పరంగా వచ్చేసరికి నేను చెప్పింది మార్నింగ్ అదే. కుటీర పరిశ్రమలో ఏదో ఒకటో ఎంతో ఉత్సాహం ఉండి మనం ఏదైనా చేయాలి అని తహతహలాడి చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించి, లేదా చుట్టూ ఉన్న మహిళలకి ఏదైనా హెల్ప్ చేద్దాం, మనం నిలబడదాం, ఇతరులను నిలబడదాం అనే ఆలోచన ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఆ దశగా మళ్లించడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు పరిపాలకులకి. మరి కానీ ఎందుకు చేయరంటే వాళ్ళ కులం మనకి నచ్చాలి, వాళ్ళు మనకి భజన చెయ్యాలి, వాళ్ళ మతం నచ్చాలి. వాళ్ళ మతం కూడా మనకి ఈ దేశంలో ఎక్కువ ఓటింగ్ శాతం ఎక్కువ ఉండే మతం అయి ఉండాలి, లేకపోతే కులం అయి ఉండాలి. పెద్దగా ఓట్లు పడని కులం అయితే మళ్ళీ ఎన్ని మంచి భావాలు ఉన్నప్పటికీ వేస్టే. మరి ఈ తారతమ్యాలు ఉండడం వల్లనే కదా నేను చేయలేకపోయాను అనే ఒక బాధ కలిగింది. అది పంచుకోవడం జరిగిందనమాట. మార్నింగ్ వీడియో సారాంశం అది. అంటే ఒక ప్రేక్షకురాలు ఉన్నా కానీ వాళ్ళకి ఆ వీడియోకి నేను ఇది కంక్లూజన్ అనమాట. నేను ఏ విధమైన వ్యతిరేక భావాలు ప్రభుత్వాలకు కానీ పాలనకు కానీ లేకపోతే ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలకు కానీ వ్యతిరేకిని కాదు. వాళ్ళ అందరికంటే అవి ప్రవేశపెట్టిన వాళ్ళందరికంటే కూడా చాలా భక్తిభావాలు గౌరవం ఇచ్చేదాన్ని. కాకపోతే ఈ దరిద్రపు తారతమ్యాలు తొలగితేనే దేశం డెవలప్మెంట్ అనేది త్వరగా సాధ్యమవుతుంది అనేది చాలా ఉదాహరణలతో చెప్పగలను. నా ఉదాహరణే కాదు, చాలా ఉదాహరణలతో ముందు పంచుకుంటాను.